ఓ పిల్ల మీ నాయనని విలు. ఎవరు నువ్వు? నా గురించి తర్వాత చెప్తా, ముందుగా మీ నాయనని విలు. నేను గిట్ తర్వాత పిలిస్తే నువ్వెవరో చెప్పు. చిటి తల్లి, నేను మీ నాయన దోస్తును. జర మీ నాయనతో పని ఉన్నది, జర విలు. అట్లదా దారికి ఈయన పైసలు అడగడానికి వచ్చినట్టున్నాడు. మా నాన్న లేడు. లేడా? ఏడికి పోయాడు? ఒక్క నిమిషం. మమ్మీ డాడీ కోసం ఎవరు వచ్చిండ్రు. మా నాన్నతో నీకేం పని? వారం రోజుల పైసలు ఇస్తాను తీసుకున్నాడు, నెల అవుతున్నది, ఇప్పటిదాకా ఇంక ఇయ్యలేడు. అయినా మా నాన్నకి పైసలు ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఇప్పుడు ఇట్లనే క్వశ్చన్లు అడుగుతావా? మీ నాయన ఏడున్నాడో చెప్తావా? ఎన్ని పైసలు తీసుకున్నాడు, ఎప్పుడు తీసుకున్నాడు, ఇవన్నీ నీకెందుకు? మా నాన్నకి పైసలు ఏడిచ్చినావు? మన ఊరు ముంగట రాగి చెట్టు ఉన్న చూడు, గాడిచ్చిన. ఆన్నే పోయి అడుగుపో. మరి ఇంటికి ఎందుకు వచ్చి అడుగుతున్నావు? సరే 10,000 ఇచ్చిన తల్లి, ఇప్పుడు చెప్పి ఏడున్నాడో మీ నాయన. జరుండి ఇప్పుడే వస్తా. మా నాన్న ఊరికి పోయిండు, రానికి 5 రోజులు అవుతుంది. మీ నాయనకు ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు. పైసలు ఎట్లా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. తెలిసిన నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? నిన్ను అడిగినా చూడు, నా బుద్ధి తక్కువ. సరే 5 రోజులు అయినాక వస్తా. అంకుల్ ఒక నిమిషం. మా నాన్న 10,000 తీసుకొని ఏం చేసిందంట? నాకేం తెలుసు, అర్జెంట్ అవసరం ఉన్నాయి రా అంటే ఇచ్చిన. మరి ఆ 10,000 ఇంటికి తీసుకురాలేడు, ఏడు ఖర్చు పెట్టిండు. ఒక్క నిమిషం అంకుల్, ఇప్పుడే వస్తా. మమ్మీ డాడీ 10,000 అప్పు తీసుకున్నాడంట, మరి మనకి ఈయడు ఏం చేసిండో. నాకు 500 ఇస్తే మా నాన్న ఏడున్నాడు చెప్తా. ఫ్యామిలీ ఒకటే ఆకులో చదివినట్టున్నారు. నువ్వు చెప్పుడొద్దు, నేను ఇన్నుడొద్దు. నీకో దండం తల్లి.